2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్తుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటారు? ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ కొన్నిటికి రాజయోగం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి జరుగుతుందంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజుడు అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతోంది. 38 రోజుల పాటు కుంభరాశిలోనే కుజుడు సంచారం చేస్తూ ఉంటారండి. గ్రహాల యొక్క స్టేటస్ మనం ఒకసారి చూస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కుంభరాశిలో 4 గ్రహాలు ఉంటాయండి. రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాహుతో పాటుగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన వెళ్ళారు. 4వ తారీఖున 6వ తారీఖున బుధ శుక్ర గ్రహ సంచారంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 23వ తారీఖు ఫిబ్రవరి నాడు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అదే స్థానంలో రాహు కూడా ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, కుజుడు కూడా యాడ్ అవ్వడం వల్ల కుజ రాహువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఈ కుజరాహుల కంజంక్షన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 38 రోజులు ఉంటుందన్నమాట. 38 రోజులు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే అగ్నికి సంబంధించి, అంటే విపరీతంగా ఎండలు ఏదైనా పెరగడం కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ వాహన ప్రమాదములు ఏమైనా జరగడము కానీ, ఆర్ గాలికి సంబంధించిన వాయుతత్వం కదండి కుంభము అంటే, గాలికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అగ్ని ప్రమాదములు జరగడం కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ పరంగా మనం చూస్తే ఈ కుజరాహుల యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం కానీ, ఏ గ్రహ కలయికలు కలిసినా కలవకపోయినా విడిగా ఉన్నా ఖచ్చితంగా పాజిటివో నెగిటివో ప్రతి రాశి మీద పడుతూ ఉంటాయండి. ప్రతి నక్షత్రం మీద కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కుజ రాహుల యొక్క సంచారము కానీ, ఈ కుంభరాశిలో 4 గ్రహాల యొక్క సంచారము కానీ కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని చూపిస్తుంటే, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు, ప్రమాదములు, ఆపదలు, చిక్కులు, ప్రయాణములు, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు అనేక రాశుల వాళ్ళకి చూపిస్తూ ఉన్నాయమ్మా. కుజగ్రహ సంచారం అనేది కుంభరాశి వారికి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఉమా గారు? తప్పకుండా అమ్మా. కుంభరాశి వాళ్ళకి మనం తీసుకుంటే అండి, జన్మంలోకి కుజగ్రహ సంచారం ప్రవేశించబోతోంది 12వ స్థానంలోంచి. ఆల్రెడీ ఫిబ్రవరి 13వ తారీఖున రవి ప్రవేశించారు. 4వ తారీఖున బుధుడు, 6వ తారీఖున శుక్రుడు, రాహు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. 2వ స్థానంలో శని ఉండి ఏలినాటి శనిలో లాస్ట్ ఫేజ్ అనేటువంటిది జరుగుతోంది. తర్వాత 5వ స్థానంలో గురుడు వక్రగతిలో నుండి గురుబలాన్ని పార్షల్లీ ప్రసాదిస్తూ ఉన్నారు. 7వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన నుండి దోషప్రదంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మనం తీసుకుంటే అమ్మా, జన్మంలో ఉన్నటువంటి రవి ఎప్పుడూ కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలని, లేకపోతే తొందరపాటు నిర్ణయాలని, కోపాన్ని, ఇలాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటారండి. జన్మంలో ఆల్రెడీ రాహు ఉన్నారని చెప్పుకున్నాము ఎప్పటి నుంచో. ట్రావెలింగ్స్ ఎక్కువగా, వృధా ప్రయాణాలు, వృధా ప్రయాసలు, వృధా ప్రయత్నాలు, వాటి వల్ల లాస్ అవ్వడం, మనీ లాస్ అవ్వడం, marital లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ, marital లైఫ్లో వాక్ వివాదముల వల్ల ఇబ్బందులు రావడం కానీ, డామినెంట్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ జరుగుతోంది. మానసిక చింతన అనేటువంటిది marital లైఫ్లో కనబడుతూ ఉంటుంది. అయితే జన్మంలో ఎప్పుడైతే ఈ యొక్క రాహుతో పాటుగా రవి అనేటువంటి ఆయన ఉన్నారో, 12th లార్డ్ అయినటువంటి రవి జన్మంలో ఎప్పుడైతే ఉన్నారో, రవి వల్ల ఎప్పుడూ కూడా ఏం జరుగుతుందంటే అమ్మా, ఈ పనుల్లో ఆటంకాలు రావడం కానీ, ప్రతి పనిలో డిస్టర్బెన్సెస్ రావడం కానీ, అక్కడి దాకా పూర్తయిపోయి లాస్ట్ మినిట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వినడం కానీ, పోస్ట్ పోన్ అవ్వడం కానీ, ఇలాంటివి జరుగుతాయి. ఆల్సో బుధుడు శుక్రుడు అయితే జన్మల్లో అనుకూలిస్తారు కాబట్టి వీటి వల్ల ఈ కుటుంబ సభ్యులతో బాగుండడం, ఇలాంటివన్నీ కూడా నూతన వస్త్ర లాభాలు, ఇలాంటివన్నీ కూడా బాగానే ఉంటాయమ్మా. అయితే ఈ జన్మల్లో ఉండేటువంటి కుజగ్రహ సంచారం ఈ 38 రోజులు ఎలాంటి ప్రభావాలు ఇస్తుంది? జ్వరము, ఎందుకంటే కుజుడు అంటే హీట్ అండి, జన్మము అంటే ఆ శరీరం అనమాట. సో జ్వరము అనేటువంటిది కలగడము, తర్వాత ఏంటంటే గాయాలు పాలవడం, ఏదైనా వాహన ప్రమాదాలు కానీ, ఏదైనా గుచ్చుకోవడం కానీ, ఇలాంటివి అనమాట. జనరల్లీ శాస్త్రం అయితే కత్తుల గాయం అని చెబుతోంది. ఈ అందరికీ అలాని కాదు, ఏదైనా తగలడం, గుచ్చుకోవడం, గాయాలు, ఇలాంటివి అనమాట. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్య బంధువులతోనూ ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి అని, భార్య లేదా భర్త అయినా అవ్వచ్చు. సో భార్య బంధువులతో ఇబ్బందులు, ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ అదేనండి. యక్ష రాక్షస పీడలు అంటే ఏంటి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా వెళ్తున్నానండి, నాకు ఇంట్లో తెలియనటువంటి ఏదో మాయ కనబడింది. సో దానివల్ల నాకు 2 రోజుల నుంచి అలాగే ఉంది నెగిటివ్ ఎనర్జీ. కలలో కూడా ఏదో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతోంది. లేకపోతే ఏదో ఒక భయం అనమాట, ఒక నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కుంభరాశి వాళ్ళకి 38 రోజుల్లో ఉంటాయండి. దానివల్ల భయపడము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. జన్మలో కుదిరినప్పుడు ఈ దోషాన్ని చెప్పారు. యక్ష రాక్షస పీడలు అనేటువంటి కనబడతాయి. పనులు కాకపోవటం మనం చెప్పుకున్న మాట పట్టింపులు, ఎందుకంటే చెప్పుకున్నామండి తొందరపాటు ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. అధికారులతో వివాదాలు, ఎందుకంటే రవి కదా, రవి జన్మల్లో రాహుతో ఉన్నారు కదా, అధికారులతో వివాదాలు అనేటువంటివి, వాహన ప్రమాదాలు అనేటువంటివి కనబడతాయి. మేజర్లీ చెప్పాలంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావము చేత ఈ మోకాళ్ళు కానీ, పిక్కలు కానీ, పాదాలు కానీ, నరములకి సంబంధించి సయాటికా కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, డయాబెటీస్ కానీ, స్పైనల్ కార్డ్, ఈ లోయర్ బ్యాక్ పెయిన్స్ అన్నీ కూడా వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెండోది ఏంటంటే రుణ బాధలు అండి. వచ్చిన డబ్బంతా కూడా దాని మీదో పెడుతూ ఉంటారు. అది లాస్ అవ్వడం కానీ, మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ ఇలాంటివి జరగడం, ఇంకొక అప్పుకి దారి తీయడం లాంటివి ఎక్కువగా కనబడే అవకాశాలు ఉంటాయి. వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట ఏంటి అంటే ఈ యొక్క లాస్ట్ ఫేజ్ ఆఫ్ శని ఉన్నప్పుడు ఏదో ఒక పని మీద తిప్పుతారండి. తిప్పి అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ఓకే అయిపోతుందని చెప్పి 6 నెలలు పనులు మానుకుని మరి తిరుగుతారు. అది ఓకే అయిపోతుంది కానీ అది సక్సెస్ అవ్వదు. దానివల్ల మనీ లాస్ అవుతారు, పేరు లాస్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది, ఆరోగ్యం అంతా పాడైపోతుంది. ఇలా అనమాట. అంటే అనవసరమైనటువంటి ప్రయాసాలు, అదే జన్మల్లో రాహు అనమాట. రెండు అదే చెప్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే సంతానం విషయంలో ప్రయత్నాలు చేస్తున్నారో పంచమంలో గురుడు బాగున్నారు కాబట్టి వాళ్ళకి బాగుంటుంది. ఉగాది తరువాత నుంచి జూన్ 1వ తారీఖు లోపల ఇంకా బాగుంటుందమ్మా. ఆ విషయంలో అయితే ప్రాబ్లం లేదు. జన్మల్లో ఉండేటువంటి గ్రహాలైతే ఈ 38 రోజులైతే ఆరోగ్యం మీద ఇబ్బంది పెడతాయి, గాయాలు పాలయ్యేలా చేస్తాయి, వాహన ప్రమాదాలు తీసుకొస్తాయి, తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేసే అవకాశాలు కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో మేజర్లీ చెప్పాలి అంటే ఏలినాటి శని యొక్క దోషం పోవడానికి శ్మశాన కాళీ అమ్మవారికి హోమం చేయండి. ఈ 2.5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. రెండోది జన్మల్లో ఉండేటువంటి గ్రహ దోషాలు తొలగిపోయి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి లలితా సహస్రనామాన్ని పారాయణ చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయండి. లేదా కుజుడు బాగాలేదు కాబట్టి రక్తదానము, బ్లడ్ డొనేట్ చేయడము, రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా పొమగ్రనేటో, డ్రాగన్ ఫ్రూటో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, కందులు దానంగా ఇవ్వడం, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కుజుడి యొక్క స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆ కోపము తగ్గడం, ఆ పనుల్లో ఆటంకాలు తగ్గిపోవడం, లేకపోతే హెల్త్ అనేటువంటిది డెవలప్ అవ్వడం, పనులు విజయవంతంగా పూర్తవడం, marital లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం, ఈ కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా క్యూర్ అనేటువంటిది చూస్తారమ్మా. సో ఉమ్మగారు మీరు అన్నట్టుగానే ఈ 12 రాశుల వారు ఏదైనా కూడా కుజగ్రహ సంచారం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి అదే దైవాలకి సంబంధించిన పరిహారాలు కొన్ని వేలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే రవి బాగాలేకపోతే సూర్యుడికి చేసుకోవాలి, చంద్రుడు బాగాలేకపోతే లలితాదేవికి, కుజుడు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. కుజుడు అనేటువంటి ఆయన మీకు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. కుజుడు బాగాలేనప్పుడు శాస్త్రం చెప్పింది రక్తదానం చేయమని చెప్పింది. సో దానివల్ల కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, పొమోగ్రనేట్, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అనమాట. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వాలి, మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి. ఇలా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. దీంతో పాటుగానే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేస్తూ ముఖ్యమైన సమస్య కానీ, క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే దానికి తగిన పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. సో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందమ్మా గారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.